శ్రీవాస్తు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాల్టి వీడియో ఏంటంటే, చాలామంది ప్లాన్స్ కోసం కన్సల్ట్ అవుతూ ఉన్నారు. ఏం జరుగుతుందంటే, మనం తమిళనాడులో చెప్పుకున్నట్టుగానే స్థలం మూరెడు ఆశ బారెడు. అంటే చిన్న స్థలాలు ఉంటున్నాయండి. చిన్న చిన్న స్థలాలు వాళ్ళ సొంత స్థలం కావచ్చు, లేదంటే కొనుక్కున్నటువంటి స్థలం అయితే కావచ్చు. ఏదైనా సరే చిన్న చిన్న స్థలాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వారికి ఆశ ఎలా ఉంటుందంటే, సుమారుగా సెంటున్నర 2 సెంట్ల స్థలం తీసుకుని 2 బెడ్రూములు కావాలండి, డైనింగ్ హాల్ కావాలి, లివింగ్ హాల్ కావాలి, కిచెన్ కావాలి, 2 బెడ్రూములకి అటాచ్డ్ బాత్రూములు కావాలి, మళ్ళీ బయట టాయిలెట్ కావాలి, మెట్లు కావాలి, సెప్టిక్ ట్యాంక్ కావాలి, లిఫ్ట్ కావాలి. ఇది ఎక్కడైనా సాధ్యం అవుతుందండి? సాధ్యం అవుతుంది. ఎప్పుడు అంటే వాస్తుని పక్కకు పెట్టేయండి. మాకు ఏ వాస్తు వద్దు, కేవలం ప్లాన్ మాత్రమే కావాలి అనుకున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో, అలాంటప్పుడు ఇలాంటి ప్లాన్స్ అనేవి సాధ్యం అవుతాయి. అర్థమవుతుంది కదండి. మీకు వాస్తు కావాలంటే ఆశలు చంపుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మీకు ఆశలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే రిక్వైర్మెంట్స్ ఎక్కువ, నీడ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దానికి అనుగుణంగా పెద్ద సైట్ తీసుకోవడం ఉత్తమం. మీకు అది కావాలి ఇది కావాలంటే 2 పాసిబుల్ అవ్వండి. చిన్న స్థలం తీసుకుంటే దానికి అనుకూలంగా వాస్తు ప్రకారం చిన్నగానే వస్తాయి. బెడ్రూమ్స్ కానీ, లేదంటే సింగిల్ బెడ్రూమే రావడం జరుగుతుంది. అన్నీ కావాలంటే కుదరవు, సాధ్యపడవు. ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్గ్యుమెంట్ కూడా ఇదే, ఏమండి ఎందుకు రాదండి, వాళ్ళు కట్టుకున్నారు కదండి, వీళ్ళు కట్టుకున్నారు కదండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు కట్టుకున్నారు కదా అంటే వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో కూడా చూడండి. మీకు వాస్తు కావాలి అనుకున్నప్పుడు ఆశలు కొన్ని చంపుకోవాలి, లేదంటే వాస్తు కావాలి అనుకున్నప్పుడు పెద్ద స్థలాలు తీసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ అండి. లేదు అనుకోండి, మీకు ఎలా కావాలంటే అలా ఉన్న స్థలాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకుని నచ్చిన విధంగా కట్టుకోవచ్చు. దానికి వాస్తుకు సంబంధం ఉండదు. తర్వాత వచ్చే రిజల్ట్స్ కానీ, ప్రభావాలు కానీ, దోషాలు కానీ అవన్నీ కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఏదైతే ఉందో, వారు ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ, ఒక డ్రీమ్, ఒక అచీవ్మెంట్ అండి. ఎలాంటిది ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్న జీవిత ఆశయంగా పెట్టుకున్నటువంటి వారు చాలామంది ఉంటారు. 100కి 90% మధ్యతరగతి కుటుంబం వారు జీవిత ఆశయం కింద ఉంటుందండి ఇల్లు కట్టుకోవడం అనేది. అలాంటి ఆశయం, అంత పెద్ద అచీవ్మెంట్ని రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు వాస్తుకు అనుగుణంగా మీరు ఏదైతే ఇల్లు కట్టుకుంటారో, అప్పుడు ఆ ఇంట్లో ప్రవేశం చేసినప్పటి నుంచి దినదినాభివృద్ధి జరిగి మీ కుటుంబం వృద్ధిలోకి రావడం, పిల్లలు వృద్ధిలోకి రావడం, వాళ్ళకి మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరగడం, ఉన్నత స్థాయికి ఎదగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే అలాంటి అచీవ్మెంట్ని, వాస్తుని పక్కకు పెట్టి మీకు నచ్చిన విధంగా ఏదో ప్లాన్ తీసుకుని మొత్తం స్థలం యూటిలైజ్ చేసి ఎటువంటి సెట్ బ్యాక్స్ లేకుండా కేవలం సింహద్వారం ఒకటి ఎదురుగుండా పెట్టుకుని నచ్చిన విధంగా కట్టేసుకున్నారనుకోండి, దానికి అనుగుణంగా వచ్చే రిజల్ట్స్ అన్నీ నెగిటివ్గానే ఉంటాయి. మనం ఎప్పుడైతే వాస్తుని స్కిప్ చేసామో దాని రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి స్థలం మూరుడు ఆశబారుడు అనే కాన్సెప్ట్ అర్థమైంది అని అనుకుంటున్నాను. అంటే స్థలం తక్కువ ఉన్నప్పుడు ఆశ కూడా తక్కువగానే పెట్టుకోవాలి, మన రిక్వైర్మెంట్స్ని కూడా తక్కువగానే పెట్టుకోవాలి, కుదించుకోవాలి. దానికి అనుగుణంగా ఒక ఫ్లోర్ సరిపోలేదు అనుకోండి, పైన ఇంకొక ఫ్లోర్ కట్టుకుని ఆ విధంగా సెట్ చేసుకోవాలి. తప్పితే మొత్తం అంతా కింద మేము సెట్ చేసేసుకోవాలి, అలాగే కావాలి అనుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా, అంటే మన ఛానల్ని ఫాలో అయ్యేటటువంటి ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వారందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు ఏదైనా ప్లాన్స్ కావాల్సిన, విజిట్స్ కావాల్సి వచ్చినా, లేదంటే మీ స్థలం ఇల్లు ఏదైనా చూపించుకొని దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు కావాలని కోరుకున్నా, వేరే విధమైనటువంటి జాతక సమస్యల పరిశీలన కోసం కూడా ఏదైనా సరే మీ కింద కనబడుతున్నటువంటి స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే ప్రతిదానికి కూడా అపాయింట్మెంట్ తీసుకుని, అంటే ఛార్జెస్ లిమిటెడ్గానే ఉంటాయండి, రీజనబుల్గానే ఉంటాయి. దానికి అనుగుణంగా మీకు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు.